పోలీసులు ఎలా వచ్చారు? నేనే ఫోన్ చేశానమ్మా. కంప్లైంట్ ఎవరిచ్చారు? నేనే మేడం. నా చైన్ మిస్ అయింది. వెళ్ళు, వెతుకు. ఇల్లంతా వెతకండి మేడం, ఎక్కడా కనిపించలేదు. మీకెవరి మీదనైనా అనుమానం ఉందా? అర్థమైంది. ఏంటిది? ఏంటిది? బస్సు ఛార్జీలకి డబ్బులు కావాలి కదా మేడం, పర్స్ తీసుకుని రాలేదు. అందుకే చీర కొంగులో కట్టుకున్నాను. ఏంటమ్మా ఇది? మా టైం వేస్ట్ చేశారు. నేనే తీసుంటానని నా మీద ఎవరు మేడం కంప్లైంట్ చేశారు? ఎందుకు నా మీద కంప్లైంట్ చేశారు? నువ్వీ ఇంటి పని మనిషివి కాబట్టి నీ మీద అనుమానం వస్తుంది, అందుకే కంప్లైంట్ చేశాం. మరి నా చైన్ ఏమైంది? ఇంకా ఏమైనా వెతకాలా? కావాలంటే ఇల్లంతా వెతకండి. అవసరం లేదు. ఇంకోసారి ఇలాంటి తప్పుడు కంప్లైంట్ ఇవ్వకండి. ఎక్కడ నా చైన్? ఒక్కసారి టచ్ చేస్తే నేను 10 సార్లు టచ్ చేస్తాను. మీరు నన్ను చెక్ చేయడం కాదు, ముందు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. అవునవును, మేమే దొంగతనం చేసి మేమే దాచుకున్నాం. చూడు కావాలంటే చూడు. మీ దగ్గరే దాచుకొని నన్ను దొంగం చెయ్యాలనుకున్నారు కదా? ఇంటి దొంగను ఆ ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అంటారు. ఇప్పుడు నేను పిలవనా పోలీసుల్ని? పిలిచి నన్ను ఇరికించాలని వీళ్లే చైన్ దొంగతనం చేశారు, మిమ్మల్ని పిలిచారు అని కంప్లైంట్ ఇవ్వమంటారా? ఏంటి, ప్లాన్ వర్కౌట్ అవ్వలేదని బాధపడుతున్నారా? వీళ్ళు నేనే దొంగతనం చేశానని నన్నంతా చెక్ చేశారు.
నా చీర కొంగులోనే ఉంటుందని అసలు వీళ్ళకెలా తెలుసు? అసలు ఈ డబ్బులు నా చీర చెంగులోకి ఎలా వచ్చాయి? ఏం అర్థం కావడం లేదు. ఇప్పటికే లేట్ అయింది, ఇంటికి వెళ్ళాలి. తుడు తుడు. హలో, మొదలు పెట్టిందే ఇప్పుడు. హీరోయిన్ ని కావాల్సిన దాన్ని నేను నా చేత ఇంటి పనులు చేపిస్తున్నా. ఇది న్యాయమా నాన్న? హీరోయిన్ అయినప్పుడు చూద్దాంలే. సినిమాలో ఇలాంటి పనులు చేయాల్సి వస్తే ప్రాక్టీస్ అవుతుందిలే. హీరోయిన్ అవుతుందంట, హీరోయిన్. ఏ నమ్మకం లేదా? నిన్ను నమ్మి కోట్లు పెట్టే ప్రొడ్యూసర్లు ఉన్నారా ఇక్కడ? నా సినిమాకి వేరే ప్రొడ్యూసర్ డబ్బులు ఎందుకు పెడతారు? మా అమ్మ ఉంది కదా, భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఓనర్. ఆమె డబ్బులు పెడుతుంది. అమ్మ ఇప్పుడు బిజినెస్ చేయడం లేదు కదా కన్నా. వచ్చావు శివగామి, నువ్వు ఒక చెయ్యి, మొత్తం అంతా క్లీన్ చేసేద్దాం. ఆఫీస్ పని చేసి వచ్చిన అమ్మని ఇంటి పని చేయమంటావా? అలిసిపోయి వస్తుంది కదా నాన్న. నేను చేస్తుందే పని మంచి పని అని భవానికి తెలిస్తే ఆ చిన్న మనసు తట్టుకోలేదు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇవ్వర్జున్, నేను క్లీన్ చేస్తాను. పర్వాలేదులే, నేను క్లీన్ చేస్తాను. ఏదో వాసన వస్తోంది భవాని, ఏదో స్మెల్ వస్తుంది కదా? అవునా శివగామి, నీకు ఫినాయిల్ వాసన రావడం లేదా? లేదు, నాకేం రావట్లేదు. కానీ నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఫినాయిల్ స్మెల్ వస్తుంది. అర్జున్, ఇదేంటి? నువ్వే ఫినాయిల్ వేసి ఇల్లంతా తుడుస్తున్నావు, మరి ఫినాయిల్ స్మెల్ రాకుండా పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుందా ఏంటి? నేను వేసింది యాసిడ్, ఫినాయిల్ కాదు. నీ చెయ్యి.